నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము కాపాడగల దయచేయము. అందరూ ఓ ప్రభువా మమ్ము ఆశీర్వదించగా వేగముగా రండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ సమయంలో ఏప్రిల్కి రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 13 నుండి 14 వరకు. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో ఇంకనూ వారు మంచి చెడుల యందు అనుభవం లేని బాలులే. కాబట్టి నీ ప్రేమతో దీవించమని ఆశీర్వదించమని బలమైన ఆహారము వయజుల కొరకైనది. వయజులు తన అనుభవం వలన మంచి చెడుల యందని తారతమ్యంలో గ్రహించుటకు అలవాటు పడి ఉన్నారు. ఇది ప్రభు వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గొట్టపు వారి కుటుంబంలో యేసయ్య దయ వల్ల గొప్ప దీవులు పొంది ఉన్నారు. గొట్టపు మరియన్న లక్ష్మి వారి కుటుంబంలో వారి కుమారుడు రాంబాబు లలిత వారికి సంతాన భాగ్యం ఇచ్చి ఉన్నారు. ఇద్దరు బిడ్డలు. మరి పెద్ద పాప కీర్తన శ్రీకి ఆశీర్వదిస్తుండగా, దేవుడు దీవిస్తుండగా, ప్రార్థన ఫలములు అభివృద్ధి చెందుతుండగా ఇంకా దీవించండి యేసయ్య అని మనం ప్రభుని యొక్క ప్రార్థన చేసుకుంటూ జీవమిచ్చినటువంటి ప్రభు వీరి కుటుంబాలను మనందరి కుటుంబాలను దీవించమని ప్రార్థించుకుందాం. అందరూ మా జీవాధారమైన ప్రభువా మమ్ము దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, మీరు సృష్టిని ఎంతగానో అందంగా కలగచేసి ఉన్నారు. ఈ రజస్వర పేరట సమయమున ఈ బిడ్డను కీర్తన శ్రీని కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో నింపి దీవించమని అందరూ మా జీవాధారమైన ప్రభువా మమ్ము దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, ఈ బిడ్డ శారీరకంగా అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యను దయచేయండి. పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దమని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన ప్రభువా మమ్ము దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, ఈ బిడ్డ కీర్తన శ్రీ ప్రాయములో పెరుగుచుండగా క్రమశిక్షణలో గౌరవ మర్యాదలు తెలుసుకొని జీవించినట్లు మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించమని అందరూ మా జీవాధారమైన ప్రభువా మమ్ము దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, ఈ రజస్వల పేరెంట్లకు ఇచ్చేసినటువంటి ఈ బంధువులను తోబుట్టువులందరూ కూడా దీవించి సంతృప్తిపరిచి సంతోషంతో దీవించమని, ఈ శుభకార్యమంతా కూడా చక్కగా జరిగేటట్లు అందరూ మా జీవాధారమైన ప్రభువా మమ్ము దీవించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించిన అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులను మనందరినీ కూడా దీవించమని కీర్తన శ్రీని మరి ఇంకో వాళ్ళ చెల్లెలు కూడా ఇంకో పాపను కూడా దీవించమని యేసయ్య నేర్పినటువంటి పరలోక ప్రార్థన మరి తల్లి ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చినగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరినగా నానాటికి కావలసిన మా యొక్క మాకు నేర్పివ్వండి. మా యొక్క పని వారు మేము మన్నించినట్టు మాత్రమే మన్నించండి. మాకు స్వాతంత్ర్యం ప్రవేశంగా కీర్తన రక్షించండి. దైవ ప్రసాదం చేత మరియు అందరినీ ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆస్వాదించిన మీరు, మీ గర్భాన్ని చేసి ఆస్వాదించిన వారిని పరిశుద్ధ మహిమ సర్వేశ్వర మాత పాపాత్మైన మాతరికి కుడులు మా మనసును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ప్రార్థించుదాం. మా జీవాధారమైన ప్రభువా, నీవు మానవ జాతికి ఇచ్చిన గొప్ప కార్యము ప్రకృతి, దాన్ని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నారు. నీవు కలగజేసిన స్త్రీ పురుషులలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అనేక మార్పులు, శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక మార్పులు జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో రజస్వరం కావటం స్త్రీ జీవితానికి పరిపూర్ణ తొలిమట్టు. ఈ రజస్వర పేరెంటమును పురస్కరించుకొని వటాపు కీర్తన శ్రీపై మీ దివ్య ఆశీస్సులు కురిపించమని ప్రార్థిస్తున్నా.
తల్లిదండ్రులను వారి ఇచ్చిలను సిస్టర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మా మరియ తల్లి మీ కుమార్ యొక్క అనుగ్రహాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండినగాక. ఆత్మతో ఉండగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని